హాయ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ వ్యూవర్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం. భారతదేశ ఎన్నికల ప్రక్రియలో గతంలో బ్యాలెట్ పద్ధతి అమల్లో ఉండేది మనందరికీ తెలిసే. ఇప్పుడు ఈవీఎంలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఈ ఈవీఎంల మీద చాలా రకాలైనటువంటి అనుమానాలు తలెత్తాయి. గత కొన్ని ఎన్నికల ద్వారా ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఓడిపోయినటువంటి పార్టీలు, గెలిచిన పార్టీల మీద ఈ రకమైనటువంటి ఈవీఎంల మీద సందేహాలు లేవనెత్తడం. తద్వారా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగలేదనేటటువంటి సంకేతాలు పంపించడం జరుగుతా ఉంది. అయితే సామాన్య మానవుడికి ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే, నిజంగా ఈ ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయొచ్చా? దీనికి సమాధానం మనం ఒక్కసారి లాజికల్‌గా గనుక ఆలోచిస్తే, ఈవీఎం ఈజ్ నథింగ్ బట్ ఎ మిషన్. దాన్ని ట్యాంపరింగ్ చేయటానికి లేదు అనటానికి లేదు. సాక్షాత్తు ఎలాన్ మాస్క్, ప్రపంచ ప్రసిద్ధమైన చెందినటువంటి ఎలాన్ మాస్కే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మరి ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయటానికి వీలు లేదని మన వాళ్ళు చెప్తున్నారు కానీ, ఈవీఎంని ఖచ్చితంగా ట్యాంపరింగ్ చేయొచ్చు. కానీ అది ఎంతవరకు సాధ్యం అనేది పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంఘం మాత్రం ఒకటి మాత్రం స్పష్టంగా ప్రజలకి ఒక